ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. చాలామందికి బౌద్ధ మతంలోని ఆర్య అష్టాంగ మార్గం అంటే 8 అంశాల ఒక లిస్ట్ లాగా తెలుసు. సరైన మాట, సరైన పని, సరైన ధ్యానం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. కానీ మనకు అందిన ఆధారాలు చూస్తే ఆ జాబితా వెనుక ఒక రహస్య నిర్మాణం దాగి ఉందనిపిస్తోంది. ఒక బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. ఈరోజు మనం ఆ బ్లూ ప్రింట్ను విడదీసి చూద్దాం. ఈ 8 అంశాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయి? ఇదంతా మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది. కేవలం మంచి పనులు చేయడానికి ప్రయత్నించడానికి, అసలు చెడు చెయ్యలేని స్థితికి మనసును మార్చుకోవడానికి మధ్య తేడా ఏమిటి? బహుశా ఈ అష్టాంగ మార్గం యొక్క నిర్మాణం ఆ ప్రశ్నకు సమాధానమిస్తుందేమో. అవును. ఆ ప్రశ్న చాలా కీలకమైనది. ఆ 8 అంశాలు విడివిడిగా లేవు. వాటిని ఒకదానికొకటి బలాన్నిచ్చే 3 సమూహాలుగా లేదా త్రివిధ శిక్షణగా విభజించారు. అవే శీలం అంటే నైతికత, సమాధి అంటే ఏకాగ్రత, మరియు ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఈ నిర్మాణం కేవలం ఒక విద్యాపరమైన విభజన కాదు. అది ఆచరణాత్మక మార్గదర్శి, మనస్సును పరివర్తన చెందించే ప్రక్రియను దశలవారీగా చూపిస్తుంది. సరే, అయితే ఆ బ్లూ ప్రింట్ను తెరిచి చూద్దాం. మొదటి సమూహం శీలం అంటే నైతిక ప్రవర్తన. ఇందులో సమ్మ వాచ, సమ్మ కమ్మంతో మరియు సమ్మ అజీవం ఉన్నాయి కదా. అంటే సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవన విధానం. ఇది వినడానికి చాలా సూటిగా, సులభంగా అనిపిస్తోంది. మంచిగా మాట్లాడండి, మంచి పనులు చేయండి, మంచి జీవితం గడపండి. ఇందులో ఇంకా లోతుగా చూడాల్సిందేముంది? పైకి అలానే కనిపిస్తుంది. కానీ ఈ ఆధారాలు ఒక సూక్ష్మమైన తేడాని చూపిస్తున్నాయి. ఉదాహరణకు, ఇందులో అజీవ అట్టమక శీలం లేదా 8 జీవిత కాల శీలాల గురించి ప్రస్తావన ఉంది. ఇవి సాధారణ గృహస్థులు ప్రతిరోజు పాటించడానికి చాలా కష్టమైనవని కూడా పేర్కొనబడింది. ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. కొత్తగా దీక్ష తీసుకున్న వారికి, భిక్షువులకు ఉండే ఉన్నత స్థాయి శీలాలలో కూడా ఈ 8 కొన్నింటిని చేర్చలేదు. ఉదాహరణకు, పనికిమాలిన మాటలు అంటే సంపప్పలాప, మాట్లాడకుండా ఉండటం అనేది భిక్షువుల ప్రాథమిక నియమాలలో లేదు. ఒక్క నిమిషం, అది వింతగా ఉంది. అంటే కొత్తగా దీక్ష తీసుకున్న భిక్షువుల కంటే సాధారణ ప్రజలకు కఠినమైన నియమాలున్నాయా? ఇది తలకిందులుగా అనిపిస్తోంది. సాధారణంగా సన్యాసులకు ఎక్కువ నియమాలుంటాయి కదా. ఈ ఆధారాలు దీన్ని ఎలా వివరిస్తున్నాయి? మంచి ప్రశ్న. ఇక్కడే మనం నియమాలను పాటించడం వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. విషయం నియమాల సంఖ్య గురించి కాదు, వాటి నాణ్యత మరియు వాటిని పాటించే అంతర్గత స్థితి గురించి. ఆధారాలలో అర్యాకాంతశీల అనే ఒక అద్భుతమైన పదముంది. దాని అర్థం ఆర్యులకు ప్రియమైన శీలం. ఇది కేవలం బాహ్య ప్రవర్తన కాదు, ఇది ఒక అంతర్గత పరివర్తనకు సంబంధించినది. జ్ఞానోదయంలో మొదటి దశ అయిన సోతాపన్నుడుగా మారిన వ్యక్తి ఈ స్థితిని సహజంగా పొందుతాడు. సోతాపన్నుడు అంటే ఏమిటో కాస్త వివరిస్తారా? అందరికీ ఆ పదం తెలిసి ఉండకపోవచ్చు. తప్పకుండా. సోతాపన్నుడు అంటే ప్రవాహంలో ప్రవేశించినవాడు. అంటే నిబ్బాణం అనే ప్రవాహంలోకి అడుగుపెట్టిన వ్యక్తి అనమాట. వారి మనస్సు నుండి కొన్ని రకాల మలినాలు, ముఖ్యంగా వ్యక్తిత్వంపై ఉన్న గట్టి నమ్మకం, సందేహాలు వంటివి శాశ్వతంగా తొలగిపోతాయి. ఆ మార్పు వచ్చిన తర్వాత వారికి కొన్ని చెడు పనులు, ఉదాహరణకు ప్రాణిని హింసించడం లేదా దొంగతనం చేయడం వంటివి శరీరంగా, మానసికంగా అసాధ్యంగా మారుతుంది. ఓ, ఇప్పుడర్థమవుతోంది. ఇది నేను దొంగతనం చేయకూడదు అనే బలవంతంగా అనుకోవడం కాదు, అసలు దొంగతనం చేయాలనే ఆలోచనే పుట్టలేని మానసిక స్థితికి చేరుకోవడం. ఇది చాలా పెద్ద మార్పు. సైకిల్ తొక్కడం లాంటిదా? మొదట్లో కింద పడకూడదు, బ్యాలెన్స్ చెయ్యాలి అని ప్రతిక్షణం ఆలోచిస్తాం. కానీ ఒకసారి నేర్చుకున్నాక బ్యాలెన్స్ గురించి ఆలోచించం. అది మనలో ఒక భాగమైపోతుంది. సరిగ్గా అలాంటిదే. అర్యకాంతశీల అంటే అదే. అది ప్రయత్నం నుండి స్వభావంగా మారుతుంది. అందుకే ఆ శీలం ఆర్యులకు ప్రియమైనది. ఎందుకంటే అది స్వేచ్ఛ నుండి, అవగాహన నుండి పుడుతుంది. భయం నుండి లేదా నియమాలను పాటించాలనే ఒత్తిడి నుండి కాదు. బుద్ధుడి మొదటి ప్రవచనంగా చెప్పబడే ప్రసిద్ధ ధమ్మచక్కప్పవత్తన సుత్తంలో కూడా ఇదే విషయం కనిపిస్తోంది. ఈ మార్గం కేవలం మంచి ప్రవర్తనకు మాత్రమే కాదని, అది దర్శనానికి, జ్ఞానానికి, శాంతికి మరియు చివరికి నిబ్బాణానికి దారితీస్తుందని ఆయన మొదట్లోనే స్పష్టం చేశారు.
కాబట్టి శీలమనేది కేవలం ఒక ప్రవేశ ద్వారం మాత్రమే కాదు, అది మార్గం మొత్తంలోనూ మనతో ఉండే ఒక దృఢమైన పునాది. అంటే శీలమనేది మన ప్రవర్తనకు ఒక స్థిరమైన పునాది వేస్తుంది, మన చర్యలను మాటలను శుద్ధి చేస్తుంది. కాని కేవలం నియమాలు పాటిస్తే మనసు అదుపులో ఉంటుందా? ఆలోచనలింకా చెల్లాచెదురుగా ఉంటాయినదా? ఆ పునాది మీద మనసును పదును పెట్టటానికి ఏమైనా సాధనాలున్నాయా? బహుశా అదే మనల్ని రెండో సమూహం, సమాధి వైపు తీసుకెళ్తుందేమో. ఖచ్చితంగా శీలమనే స్థిరమైన నేల లేకపోతే మనసును నిలపడం కష్టం. ఇప్పుడు ఆ నేలపై మనం మనసును కేంద్రీకరించాలి. రెండవ సమూహమైన సమాధిలో 3 అంశాలున్నాయి: సమ్మా వాయామో, సమ్మా సతి మరియు సమ్మా సమాధి. అంటే సరైన ప్రయత్నం, సరైన స్మృతి మరియు సరైన ఏకాగ్రత. ఈ మూడింటిని కలిపి చూడటం చాలా ముఖ్యం. ఈ మూడింటి మధ్య సంబంధం ఆసక్తికరంగా ఉంది. ప్రయత్నం, స్మృతి, ఏకాగ్రత అవి ఎలా కలిసి పనిచేస్తాయి? ఉదాహరణకు, ప్రయత్నమనేది ఏకాగ్రతకు భిన్నంగా అనిపిస్తోంది. ఏకాగ్రత అంటే ప్రశాంతంగా ఉండటం, ప్రయత్నమంటే శక్తిని ఉపయోగించటం. ప్రయత్నమనేది ఒక వాహనానికి కావలసిన ఇంధనం లేదా శక్తి లాంటిది. శక్తి లేకుండా ఏదీ ముందుకు సాగదు. సరైన స్మృతి అంటే సతి, అది లంగరులాంటిది. అది మనస్సును గాలికి కొట్టుకుపోకుండా వర్తమాన క్షణంలో స్థిరంగా ఉంచుతుంది. ఈ ఇంధనం మరియు లంగరు రెండూ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన ఏకాగ్రత అనే ఒకే విషయంపై మనస్సును నిలిపే శక్తివంతమైన, స్థిరమైన స్థితిని సాధించగలం. ఆచరణలో ఈ మూడూ విడదీయరానివి. ఆ ఇంధనం, లంగరు ఉపమానం బావుంది. కాని ఆచరణలో సరైన ప్రయత్నం అంటే ఏమిటి? అంటే మనస్సును బలవంతంగా ఒకచోట పెట్టడమా? నేను దీని గురించే ఆలోచించాలి, వేరే ఏదీ ఆలోచించకూడదు అని గట్టిగా ప్రయత్నించడమా? ఈ ఆధారాలలో దాని గురించి ఏమైనా ఉందా? లో సరైన ప్రయత్నం అంటే అది కాదు. దానికి 4 అంగాలున్నాయి. 1. మనసులో ఇంకా పుట్టని చెడు, హానికరమైన ఆలోచనలను పుట్టకుండా నిరోధించడం. 2. ఇప్పటికే మనసులో ఉన్న చెడు ఆలోచనలను వదిలించుకోవడం. 3. మనసులో ఇంకా పుట్టని మంచి, ఆరోగ్యకరమైన ఆలోచనలను పెంపొందించడం. 4. ఇప్పటికీ ఉన్న మంచి ఆలోచనలను నిలబెట్టుకొని అభివృద్ధి చేయడం. ఓకే, ఇది కేవలం చెడును ఆపడం గురించి మాత్రమే కాదు, మంచిని చురుకుగా పెంపొందించడం గురించి కూడా. ఒక తోటమాలిలాగా అనమాట. కలుపు మొక్కలు పెరగకుండా చూడాలి, ఉన్న కలుపును తీసేయాలి, మంచి విత్తనాలు నాటాలి, ఇప్పటికే ఉన్న మొక్కలకు నీరు పోసి పెంచాలి. అద్భుతమైన పోలిక. అదే సరైన ప్రయత్నం. అది హింసాత్మకమైనది కాదు, తెలివైనది. ఇక సరైన స్మృతి లేదా సతీ విషయానికొస్తే అది మనసులో ఏం జరుగుతోందో గమనించే ఒక నిశ్శబ్ద సాక్షిలాంటిది. ఆలోచనలు, భావాలు, శారీరక స్పందనలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని మంచివి, చెడ్డవి అని తీర్పు తీర్చకుండా వాటిని ఉన్నవి ఉన్నట్లుగా గమనించడమే సతి. ఈ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే ఏ ఆలోచనలను వదిలేయాలో, ఏ వాటిని ప్రోత్సహించాలో మనకు తెలుస్తుంది. అంటే ప్రయత్నం అనే ఇంధనం మరియు స్మృతి అనే లంగరు కలిసి మనస్సును శుద్ధి చేసి స్థిరపరుస్తాయి. అప్పుడు సమాధి అనే స్థితికి చేరుకుంటాం, అంటే ఏకాగ్రత. చాలామంది ధ్యానమంటే మనసును ఖాళీ చేయడం అనుకుంటారు. కాని ఈ ఆధారాల ప్రకారం అది మనస్సును ఖాళీ చేయడం కాదు, దాన్ని ఒక పనిముట్టులా పదును పెట్టడం. సరిగ్గా చెప్పారు. అది ఒక సర్జన్ స్కాల్పెల్ లాంటిది. చాలా పదునుగా, చాలా ఏకాగ్రతతో ఒకే లక్ష్యంపై నిలకడగా ఉంటుంది. అటువంటి ఏకాగ్రతతో కూడిన మనసు చాలా శక్తివంతమైనది. కాని ఆ శక్తికి ఒక దిశానిర్దేశం కావాలి. కేవలం మనసును ఏకాగ్రతతో నిలపడం ముఖ్యం కాదు, దాన్ని దేనిపై నిలుపుతున్నాం, ఎందుకు నిలుపుతున్నామనేది ముఖ్యం. ఇక్కడే మన ప్రయాణంలో 3వ, చివరి సమూహం వస్తుంది. అదే ప్రజ్ఞ లేదా జ్ఞానం. సరే, మన దగ్గర ఇప్పుడు నైతిక ప్రవర్తన అంటే శీలమనే దృఢమైన పునాది ఉంది. దానిపై మనస్సును పదును పెట్టే సాధనాలు అంటే సమాధి ఉన్నాయి. ఇప్పుడు ఆ పదునైన మనస్సుతో ఏం చేయాలి? అదే ప్రజ్ఞా సమూహం వివరిస్తుంది. ఇందులో సమ్మా దిఠి అంటే సరైన దృష్టి మరియు సమ్మా సంకప్పో సరైన సంకల్పం ఉన్నాయి. సరైన దృష్టిని ప్రజ్ఞ అనడం సహజమే. కాని సరైన సంకల్పాన్ని అంటే ఆలోచనను ఈ సమూహంలో ఎందుకు చేర్చారు? అది నైతికతకు లేదా మనస్సుని నిలపడానికి సంబంధించిందిగా అనిపించడం లేదా? ఇది కొంచెం తికమక పెట్టే విషయం, కాని చాలా లోతైనది.
ఆధారం ప్రకారం సరైన సంకల్పం అనేది ప్రజ్ఞ యొక్క ప్రవర్తన, అంటే జ్ఞానం చేతల్లోకి ఎలా మారుతుందో చూపిస్తుంది. సమ్మాధిఠ్ఠి లేదా సరైన దృష్టి అంటే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం. ఉదాహరణకు, ప్రతీదీ అశాశ్వతమైనది, అసంతృప్తికరమైనది మరియు ఆత్మరహితమైనది అనే ప్రాథమిక సూత్రాలను గ్రహించడం. ఇది స్వచ్ఛమైన జ్ఞానం. కాని ఆ జ్ఞానం కేవలం తలలో ఉంటే సరిపోదు గదా. నిజమే, ఒక పుస్తకం చదివి జ్ఞానం సంపాదించడం వేరు, దాన్ని జీవితంలో ఆచరించడం వేరు. అదే, ఆ జ్ఞానం నుండి, ఆ స్పష్టమైన దృష్టి నుండి పుట్టిన ఆలోచనే, సంకల్పమే సమ్మా సంకల్పం. ఇది 3 రకాలుగా ఉంటుంది: త్యాగంతో కూడిన సంకల్పం, దయతో కూడిన సంకల్పం మరియు అహింసతో కూడిన సంకల్పం. ఈ ఆలోచనలు సరైన దృష్టి అనే అవగాహన నుండి సహజంగా పుడతాయి. దీన్ని ఇలా పోల్చవచ్చు: సమ్మాదిఠ్ఠి అనేది ప్రపంచం యొక్క ఖచ్చితమైన మ్యాప్ లాంటిది. సమ్మా సంకప్పో అనేది ఆ మ్యాప్ను ఉపయోగించి సరైన దిశలో ప్రయాణించడానికి మనల్ని నడిపే దిక్సూచి లాంటిది. మ్యాప్ లేకుండా దిక్సూచికి ప్రయోజనం లేదు, దిక్సూచి లేకుండా మ్యాపున్నా ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఓకే, అంటే సమ్మా సంకల్పం అనేది జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సాధనమనమాట. ఇది కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితమా, లేక మన రోజువారీ జీవితంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలకు కూడా వర్తిస్తుందా? ప్రతి చిన్న నిర్ణయానికి వర్తిస్తుంది. మన మాటలు, చేతలు మన ఆలోచనల నుండే పుడతాయి. మన సంకల్పాలు స్వచ్ఛంగా, జ్ఞానంతో కూడి ఉంటే మన మాటలు, చేతలు కూడా సహజంగానే శీలంతో కూడి ఉంటాయి. చూడండి, ఈ 3 సమూహాలు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో. ప్రజ్ఞ సరైన సంకల్పానికి దారితీస్తుంది. సరైన సంకల్పం సరైన వాక్కుకు, సరైన కర్మకు అంటే శీలానికి పునాది వేస్తుంది. ఇదొక వలయం లాంటిది. ఇంతకీ దీని మొత్తం అర్థమేమిటి? శీలం, సమాధి, ప్రజ్ఞ ఇవి ఒకదాని తర్వాత ఒకటొచ్చే దశలు కావా? అంటే ముందు పూర్తిగా శీలం పాటించి, ఆ తర్వాత సమాధి సాధించి, చివరగా ప్రజ్ఞ పొందడం లాంటిది కాదా? ఈ 3 సమూహాలు ఒకదానితో ఒకటి కలిసి అభివృద్ధి చెందుతాయని తెలుస్తోంది. అవును, అది చాలా ముఖ్యమైన విషయం. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి, ఒకదానికొకటి బలాన్నిస్తూ కలిసి అభివృద్ధి చెందుతాయని ఈ ఆధారం నొక్కి చెబుతోంది. ఇది ఒక నిచ్చెన ఎక్కడం లాంటిది కాదు, ఒక తాడును 3 పోగులతో అల్లడం లాంటిది. ఆర్య అష్టాంగ మార్గాన్ని అభివృద్ధి చేయడమంటే ఈ 3 సమూహాలను అభివృద్ధి చేయడమే. మరియు ఈ మూడింటిని అభివృద్ధి చేయడమంటే ఆర్య అష్టాంగ మార్గాన్ని అభివృద్ధి చేయడమే. మరి వీటన్నింటినీ కలిపి ఆచరించే సాధన ఏదైనా ఉందా? ఉంది. ఆ సాధననే విపశ్యాన లేదా అంతర్దృష్టి ధ్యానం అంటారు. ఆచరణలో ఏం జరుగుతుందంటే, మీరు మీ స్థిరమైన నైతిక పునాదిని అంటే శీలాన్ని ఒక ఆధారంగా చేసుకుంటారు. దానివల్ల మీ మనసులో పశ్చాత్తాపం, అశాంతి వంటివి ఉండవు. ఆ ప్రశాంతమైన పునాదిపై మీరు మీ ఏకాగ్రతతో కూడిన మనసును అంటే సమాధిని ఒక సూక్ష్మదర్శినిలా ఉపయోగిస్తారు. ఆ సూక్ష్మదర్శినితో మీ అనుభవాల యొక్క నిజ స్వభావాన్ని అంటే ప్రతీదీ ఎలా పుడుతుందో, ఎలా అంతమవుతుందో ప్రత్యక్షంగా చూస్తారు. ఆ ప్రత్యక్ష అనుభవమే ప్రజ్ఞ. శీలం పునాది, సమాధి సాధనం, ప్రజ్ఞా ఫలితం. నిబ్బాణానికి ఇదే మార్గం. కాబట్టి ఆర్య అష్టాంగ మార్గం కేవలం చెయ్యవలసిన పనుల జాబితా కాదు. ఇది మనస్సును శిక్షణివ్వడానికి, పరివర్తన చెందించడానికి లోతుగా అల్లుకున్న ఒక సంపూర్ణ వ్యవస్థ. శీలం, సమాధి మరియు ప్రజ్ఞ అనే ఈ నిర్మాణం, ఆ మార్గం కేవలం సూత్రాల సమాహారం కాదని, అది ఒక సజీవమైన డైనమిక్ ప్రక్రియ అని మనకు చూపిస్తుంది. అవును, ఇది మనల్ని మనం ప్రారంభంలో అడిగిన ప్రశ్నకు తీసుకువస్తోంది. ఈ ఆధారాలు మనకు ఒక చివలి ఆలోచనను మిగులుస్తున్నాయి. కేవలం నియమాలను పాటించడానికి, అంటే నేను ఈ పని చెయ్యకూడదు అని బలవంతంగా ఆపుకోవడానికి, మరియు అసలు ఆ హానికరమైన చర్యలు చెయ్యడం అసాధ్యమయ్యేంతగా మనస్సును ప్రాథమికంగా మార్చుకోవడానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఈ విశ్లేషణ చూపిస్తోంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రవర్తనను మార్చుకోవడానికి మరియు నిజమైన అంతర్గత పరివర్తనకు మధ్య ఉన్న అసలైన గీత ఏది? మన జీవితంలో మనం కేవలం ప్రవర్తనను నియంత్రించుకుంటున్నామా, లేక నిజంగా లోపల నుండి మారుతున్నామా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.